అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. బాపట్ల మాజీ ఎంపీగా పనిచేసినటువంటి నందిగం సురేష్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి ఒక చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళ చేతనైన సహాయం ఉన్న అవకాశాలన్నీ చూశారు. మా పిల్లల్ని చూశారు కదా. ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఇటీవల నందిగం సురేష్ బెయిల్ మీద బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతూ జైలు అధికారులు అందరూ కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు నన్ను చాలా బాగా చూసుకున్నారు, జైలు లోపల ఎటువంటి ఇబ్బందులకి నన్ను గురి చేయలేదు, నేను ఎటువంటి ఇబ్బందులు పడలేదని చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డు సంబంధించి పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మాట్లాడుతూ నందిగం సురేష్ గారు ఏమంటున్నారంటే, కుటుంబాన్ని కూడా కలవనివ్వకుండా నన్ను జైల్లో చిత్రహింసలకి గురి చేశారు, టార్చర్ చేశారని చెప్పేసి చెబుతున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, ఈ స్క్రిప్ట్ ఎక్కడిది అని చెప్పేసి కొంతమంది రాజకీయంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, ఇప్పుడు వీడియో కూడా మీరు వినే ఉంటారు, మీరు కూడా చూసే ఉంటారు. మొత్తంగా నందిగం సురేష్ గారి ఈ డబుల్ యాక్షన్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. నిజంగా అది డబుల్ యాక్షన్ అంటారా? ఆయన వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు. నందిగామ సురేష్ బాపట్ల ఎంపీ, మాజీ ఎంపీ. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను చెప్తున్నాడు ఏమనంటే, మిర్చి యార్డ్ దగ్గర తోపులాట జరిగినప్పుడు ఇతను నెట్టేశారు. అక్కడ అందరూ చూస్తున్నారు ఆ వీడియో. కానీ నన్ను ఎవరూ నెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు ఎస్టీలు అంటే చాలా ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటే అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలుసు. కరోనా టైంలో దళిత డాక్టర్ అయినా ఎవరైతే సుధాకర్ అని ఉన్నాడో అతను ఏమడిగాడు? మాస్కులు అడిగాడు. మాస్కులు అది అక్కడ కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో మాస్క్ లేదన్నందుకు అతను ఏం చేశారండి, పిచ్చోడుని చేసి దారుణంగా బట్టలు లేకుండా పాపం చొక్కా కూడా తీసేసి నడి రోడ్డు మీద హింసకు గురి చేశారు. ఇది దళితుల మీద అతనుకున్న ప్రేమ. అలాగే దళితులను ఎంతోమందిని ఒక రోజు ఒక సభలో చూసుకుంటే ఒక దళిత నేతకి చైర్ కూడా వేయని పరిస్థితి, అతను మోకాళ్ళ మీద కూర్చున్నాడు అందరి మధ్య. అది జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ఉన్న ప్రేమ. నందిగామ సురేష్ అనే వ్యక్తి ఈ రోజున ఏం చెప్తున్నాడంటే, దళితులంటే మహాప్రేమ, నన్ను ఇంటికి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని అన్నం పెడతాడు అని. నిజమే, నువ్వంటే ప్రేమ ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో, లేకపోతే ఇంకా మీ ఇద్దరి మధ్య ఏ లావాదేవీలు ఉన్నాయో ఎవరికి తెలుసు. అందరికీ కరోనా టైంలో ఎవరైతే నేను దళితుడిని అని చెప్పుకుంటున్నాడో నందిగామ సురేష్ అనే వ్యక్తి, గతంలో అతను ఎప్పుడైతే ఎంపీగా ఉన్నాడో అప్పుడు దళితుల్ని ఏ విధంగా చూశాడు అన్నదానికి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులే దానికి నిదర్శనం. దళితుడైన వ్యక్తి ఏదో సహాయం అవసరమయ్యి కరోనా టైంలో ఇబ్బంది పడుతూ నా జాబ్ పోయింది, మీరు ఏదైనా హెల్ప్ చేయండి అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్ తీలా, మెసేజ్ చేశాడు వాట్సాప్కి, సార్ నా ఇబ్బంది ఇది అని. అతను ఏ విధంగా ఫోన్ చేసి నువ్వు మాట్లాడిన వైనం ఎంత భయంకరంగానో, ఆ మాటలు ఎక్కడ రికార్డ్ అయినాయో అనే అనుమానంతో ఆ బాబురావు, ఆయన పేరు, ఆ బాబురావు అనే వ్యక్తిని ఇంటికి వెళ్ళి తుళ్ళూరు పోలీసులను పంపించి నువ్వు వెళ్ళి ఇంట్లో తలుపులు వేసి అతన్ని చితకబాదాడు. అది మీడియా ముఖంగా అందరికీ తెలుసు, అతనే బయటకు వచ్చి చెప్పాడు. అలానే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా ఇతను ఇబ్బంది పెట్టాడు. దళితులు, వీళ్ళందరూ కూడా దళితులు, వాళ్ళకి హెల్ప్ ఈ రోజు నేను దళితుడిని, నన్ను ఇబ్బంది పెట్టారు. జైలు నుంచి బయటకు రాగానే మీడియా ముందు ఏమని చెప్పాడు, నన్ను చాలా బాగా చూసుకున్నారు, లోపల నాకు ఎటువంటి ఇబ్బంది లేదంటున్నాడు. 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నన్ను నా బిడ్డల్ని నా భార్యని కలవనీయకుండా చేశారు, చిత్రహింసలకు గురి చేశారు. అందరూ కూడా అతను అక్కడ ఒక మాట మాట్లాడాడు, 5 సంవత్సరాల నుంచి దళితులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కొంతమంది ఎస్సీ ఎస్టీ నేతలు నన్ను అడుగుతున్నారు అని. 5 సంవత్సరాల నుంచి ఎవరున్నారు? 2019 నుంచి 24 వరకు ఎవరున్నారు? 2 రోజుల క్రితం ఈ విషయం ఎవరైతే నందిగామ సురేష్ అనే వ్యక్తి చెప్పాడు. 5 సంవత్సరాలుగా వీళ్ళు ఇబ్బంది పడ్డారు అని అంటున్నాడు. ఎవరున్నారు 2019 నుంచి 24 వరకు? వాళ్ళ హయాంలోనే కదా అదంతా జరిగింది. మరి ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడా? అతను జైలు నుంచి వచ్చిన రోజు ఒక మాట, ఇప్పుడు బెయిల్ మీద ఉన్న తర్వాత ఇప్పుడు మాట, వస్తాను జనంలోకి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ప్రజల్లోకి వచ్చి నాకేదైతే అన్యాయం జరిగిందో చెప్తాను అంటున్నాడు. చెప్పు బాబు, వినటానికి జనాలు రెడీగా ఉన్నారు. అందరికీ తెలుసు నువ్వు చేసిన ఇసుక దోపిడీలు, మద్యం మాఫియాలు, రౌడీయిజం, గూండాయిజం, రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతూ వీళ్ళందరూ కూడా ఎన్ని విధాలుగా దాచుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సాక్షాత్తు రక్షక భటులను, పోలీసుల్ని మీరు గుడ్డలు ఇప్పది సమాజం ముందు నిలబెడతానని మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే Z+ కేటగిరీ కావాలి మా నాయకుడికి,
ఎందుకంటే మేము దొంగతనాలు చేస్తున్నాం, దోపిడీలు చేస్తున్నాం, ఎవరిని ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, మొన్న ఈ మధ్యనే చూసుకున్నాం, ఒక నక్సలైట్స్, అతని పేరు సుధాకర్ ఏదో ఉంది, నక్సలైట్. అతను చనిపోయినప్పుడు అతనికి ఒక 8 మంది 9 మంది సెక్యూరిటీ ఉంటారంట. ఎందుకంటే అతనికి ప్రాణహాని ఉందని భయం. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు కదా, మంచి వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు భయపడరు. వీళ్ళు చెడ్డ పనులు చేసి రాష్ట్రాన్ని దోచుకొని ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఈ రోజున బయటకు వచ్చి జనంలో తిరగాలంటే భయపడి చచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి మీకు ధైర్యం లేదు. కొడాలి నాని గతంలో అన్నాడు, మమ్మల్ని టచ్ చేసి చూస్తే చెప్తామని. ఇప్పుడు మరి టచ్ చేశారుగా, మాట్లాడితే ఏదో ఎంతసేపటికి వెంట్రుకల గురించే వీళ్ళు మాట్లాడేది. అది వినే భాష కాదు, మాట్లాడే భాష కాదు, అనే భాష కాదు. ఎలా దాన్ని పోల్చాలి అంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక భయంకరమైన రాక్షస జాతి మనుషులు. ఈ నందిగాం సురేష్ కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. ఓకే, 2 విధాలుగా మాట్లాడాడు అతని మీడియా ముఖంగా. సాక్షాత్తు గతంలో బయటికి రాగానేనేమో నన్ను చాలా బాగా చూసుకున్నారు అన్నాడు. మరి అదే వ్యక్తి బయటకు వచ్చి బెయిల్ మీద నిన్న జగన్మోహన్ రెడ్డితో పాటు మిర్చి యార్డ్ నుంచి అక్కడ ఏదో తోపులాట జరిగింది, ఇతన్ని బయటికి నెట్టారు అన్నది కళ్ళారా అందరికి కనిపిస్తూనే ఉన్నది. నువ్వు చెప్పుకో, మీ నాయకుడు మంచాడని చెప్పుకో. Z+ కేటగిరీ కావాలని గవర్నర్కి లేఖ రాశారు. ఇప్పుడు నీకు జైల్లో అయితే మంచి జైలు ఖైదీ కదా జగన్మోహన్ రెడ్డి, అక్కడ మంచి కేటగిరీ ఉంటుంది, ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు, జైలుకి వెళ్ళటం కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు నందిగం సురేష్ గారు ఆ జైలు నుంచి రిలీజ్ అయిన దానికి, ఆ మాట్లాడిన మాటలకి, ఇందాక మీరు చెప్పినట్టుగా టార్చర్ పెట్టిన ఈ 2-3 రోజుల గ్యాప్లో వ్యవధిలో ఏం జరిగిందంటారు? ఏం జరుగుతుంది, వీళ్ళకి ఒక భయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మమ్మల్ని వదిలిపెట్టదు, ఏ విధంగానైనా సరే ఏదొకటి అబద్ధం అనేది ఒకటి క్రియేట్ చేసి, సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, ఆ మైకులు, ఆ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన విజయవాడ వల్లభనేని వంశీని కలిసినప్పుడు కానీ ఏం జరిగింది, ఒక పాపను తీసుకొచ్చి పెద్ద హంగామా చేశారు. అసలు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఏంటనే దాని దగ్గర వీళ్ళు మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోవటం మొదలుపెట్టారు. అంటే అదంతా డ్రామా అని అందరికి అర్థమైపోయింది కదా. ఈ డ్రామాలో ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక్కడ పోలీసుల్ని ముందు వీళ్ళు ఏం చేస్తారు, దోషుల్ని చేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా సెల్యూట్ చేసే పోలీసుల్ని సెల్లో నిలబెట్టేశాడు. ఎంతోమంది ఈ రోజున ఉద్యోగాలు పోయి వీళ్ళతో కలిసి మేము చేసిన ఈ అపరాధానికి మాకు శిక్ష ఇదే అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అక్కడ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా. ఈ రోజు ఇతను కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నాడు. ఏం పర్వాలేదు, మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు సత్కరిస్తారు, లోపలికి తీసుకెళ్ళి సకల మర్యాదలతోటి మిమ్మల్ని మంచిగా చూసుకునే టైం దగ్గరలోనే ఉంది. వల్లభనేని వంశీ, పేర్ని నాని, తర్వాత కొడాలి నాని, నందిగాం సురేష్ మళ్ళీ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కోర్టు మళ్ళీ మొట్టికాయలు వేస్తుంది. అయినా కూడా వీళ్ళకి ఎటువంటి భయము, సిగ్గు ఏదీ లేదు. అయినా మళ్ళీ ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో డిప్యూటీ సీఎం, ఆయన మీద ఫోటో మార్ఫింగ్ చేసి రకరకాలుగా అవాకులు చవాకులు. ఎందుకు వీళ్ళకి అసలు ఆ పెట్టిన వ్యక్తికి అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు. ఏదైనా పగలు ప్రతీకారాలు ఉన్నాయా, అసలు వాళ్ళిద్దరికి ముఖ పరిచయం కూడా లేని వ్యక్తులు. అతనికి ఏమవసరం అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఎవరుండి నడిపిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళే. నందిగాం సురేష్ అనే వ్యక్తి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని తను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎంతమంది ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది దుఃఖానికి కారణమయ్యాడు, ఇసుక మాఫియా చేశాడు, జైలుకి ఎందుకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత జైలు ముందు ఉండి ఏం మాట్లాడాడు, పోలీసులు ఏ విధంగా మంచిగా చూసుకున్నారని చెప్పాడు, ఈ రోజున ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది అతను ఒకసారి ఆలోచించుకుంటే బాగుండిద్ది అనేది అందరి అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.